నమస్కారం. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ శక్తిపీఠాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కలకత్తా. ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు కాళికా అమ్మవారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ దివ్యక్షేత్ర వైశిష్ట్యం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. కలకత్తాలో సుప్రసిద్ధ కాళిక ఆలయంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం కాళీఘాట్. సతీదేవికి చెందిన కుడి పాదపు 4 వేళ్లు ఈ క్షేత్రంలో పడి కాళీఘట్టమైందని పురాణాలు చెబుతున్నాయి. ఆ కాళీఘట్టమే నేటి కలకత్తా. ప్రస్తుతం ఉన్న కాళీఘాట్ కాళికామాత ఆలయానికి 200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. అయితే 15వ శతాబ్దంలోనే ఈ ఆలయాన్ని మన్సార్ భాసన్ అని పిలిచేవారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ నగరాలలో కలకత్తా ఒకటి. రాజకీయ వారసత్వ సంపదను, సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వ సంపదను పుణికిపుచ్చుకున్న ఈ మహానగరం భిన్నమైన సంస్కృతి సంప్రదాయాలతో మమేకమై విరాజిల్లుతోంది. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి మహామహులకు ఆశ్రయమిచ్చిన ఈ మహానగరం ఓ పక్క హుగ్లీ నదీమ తల్లి పాదస్పర్శతోనూ, మరో పక్క కాళికా అమ్మవారి నామస్మరణతోనూ పునీతమై జగద్విఖ్యాతి నొందింది. ఈ విశ్వం సమస్తం శక్తిమయం. అలాంటి ఆదిపరాశక్తి అపర అంశగా ఉన్న కాళికామాత కొలువైన దివ్యధామం కాళీఘాట్. అష్టాదశ శక్తిపీఠంగా కొనియాడబడుతోన్న ఈ దివ్యధామంలో సాక్షాత్తు సతీదేవికి చెందిన కాలివిరెళ్లు పడి అమ్మవారు వెలిశారని స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. దేశంలోని శక్తిపీఠాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోన్న ఈ కాళీఘాట్ కాళికామాత ఆలయం హుగ్లీ నది ఒడ్డున అలరారుతూ కాళికామాత లీలలతో పరమ పవిత్రత నొందింది. కాళీమాత ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా హుగ్లీ నదిలోను లేదా ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణిలో స్నానాధికాలు చేస్తారు. సర్వపాపాలను ప్రక్షాళన చేసే ఈ పుష్కరిణి పూర్వజన్మ పాపాలను సైతం తుడిచివేస్తోందని చెబుతారు. మహిమాన్వితమైన ఈ పుష్కరిణిలో స్నానం పరమోత్కృష్టమైనదిగా భావించి భక్తులు భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते नमोऽस्तुते। नवरात्रि